సమాజంలోనే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని శాంతిని నెలకొల్పాలని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి మాదిరిగా యాదాద్రిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని హంగులతో నిర్మాణాలు చేపట్టేందుకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం దేవాలయానికి వచ్చేటటువంటి భక్తుల్లో విఐపీలకు మాత్రమే బస చేసేందుకు రూమ్ల సౌకర్యం ఉందని, సామాన్యులకు కూడా 500 రూపాయలకే రూమ్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి దేవాలయ నిర్మాణంతో పాటు వీలైనన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. యాదాద్రి దేవాలయం సమీపంలో భక్తులను మంత్రముగ్ధుల్ని చేసేలా పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దాలని, దీనివల్ల ప్రభుత్వంకి ఆదాయం సమకూరుతుందని పంతంగి వీరస్వామి గౌడ్ సూచించారు. మంచి హౌలాకరంగా మరి గత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. ఇక్కడ కట్టుబడులు కొన్ని బిల్డింగ్లు కట్టలేదు. కొత్త భవనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధిక నిధులు తీసుకొచ్చి తిరుపతిలో ఎలాగైతే పర్యాటకులు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే వస్తున్నారో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట కూడా స్థానిక ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ప్రజలందరూ కూడా ప్రతి పేదవాడు గుట్ట మీద దర్శనం చేసుకుంటారు. కొత్త హంగులతోని మరి విఐపీలకు ఎలాంటి రూమ్స్ కేటాయించారు. బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్టీ బీసీ వర్గాల వారికి కూడా మరి వారికి ఒక న్యాయము, మరి మామూలు బడుగు బలహీన వర్గాల వారికి ఒక న్యాయం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానంతో సమానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రూమ్స్ కూడా కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ రూమ్స్ అనేది కేవలం బడా నాయకులకు, విఐపీలకు రూమ్స్ కేటాయించడం జరిగింది. ఆన్లైన్ పద్ధతి కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ స్థానిక బడుగు బలైన వర్గాలకి, పేదవారికి కూడా మరి అందరికీ ఉపయోగపడే రూమ్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి కొన్ని కాంట్రాక్ట్ బిల్డింగ్స్ కూడా కొన్ని ఉన్నవి. మరి నిరుద్యోగులకు రూమ్స్ కేటాయించి వారికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించి చేయాలని కోరుకుంటూ మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.